కలకలం రేపిన రామచంద్రాపురం బాలిక సూసైడ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. బాలిక ఆత్మహత్యకు పాల్పడలేదని, శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ దొంగతనానికి వచ్చి బాలికను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు బాలిక కుటుంబానికి పరిచయస్తుడే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనివాస్ దొంగతనం చేస్తుండగా బాలిక చూసింది. దీంతో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు శ్రీనివాస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. వేలిముద్రల ఆధారంగా రంజితను శ్రీను చంపినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబానికి నిందితుడు తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం. ఇక్కడ మన బాడీ దొరికింది, అది ఫ్యాన్ కి చెక్ చేశారు. ఇక్కడ మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది. అది ప్రింట్ కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాడికి కూడా కొంచెం మనకు వెరిఫై చేసి ఇంటర్వ్యూగేట్ చేసి వీ గట్ టు నో దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్, లైక్ ఇంటికి వాడికి తెలిసిన వాళ్ళు అతను. సో based on all evidences, technical evidences కూడా ఉన్నాయి. సో based on that we arrested this fellow. కోనసీమ జిల్లాలో ఈ నెల 4వ తేదీన చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. తాజాగా పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా రంజితది హత్యగా నిర్ధారించారు. అయితే రంజిత ఉంటున్న ఇంటి కింద గదిలో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. కోటికి యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న శ్రీనివాస్ స్నేహితుడు. తరచుగా కోటి దగ్గరకు వచ్చే శ్రీనివాస్ ఇంటిపై ఉన్న కుటుంబాన్ని కొన్నాళ్లుగా గమనిస్తున్నాడు. సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. షీ సెడ్ ఆమె ఏం చెప్పిందంటే, మీరు ఎందుకు వచ్చారు? షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. పాప ఒక్కతే ఉందనే విషయం శ్రీనివాస్ తెలుసుకున్నాడు. ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. చిన్నారిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తనపై అనుమానం రాకుండా విచారణకొచ్చిన పోలీసులతో అతడు తిరిగినట్టు తెలుస్తోంది. అలాగే నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో శ్రీను మెసేజ్లు కూడా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. క్లూజ్ అంటే మా క్లూజ్ టీమ్స్ అక్కడ వచ్చి దే చెక్ ద ఫ్యాన్. ఇక్కడ మన బాడీ దొరికింది, అది ఫ్యాన్ కి చెక్ చేశారు. ఇక్కడ మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది. అది ప్రింట్ కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాడికి కూడా కొంచెం మనకు వెరిఫై చేసి ఇంటర్వ్యూగేట్ చేసి వీ గట్ టు నో దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్, లైక్ ఇంటికి వాడికి తెలిసిన వాళ్ళు అతను. సో based on all evidences, technical evidences కూడా ఉన్నాయి. సో based on that we arrested this fellow. వేలిముద్రల ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడితో ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. నిందితుడిపై సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డా లేదా అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమవుతుందన్నారు.